ఆర్డీఓ గారు, తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ గారు మరియు రైతులు అందరికీ నమస్కారాలు. సో మనకి భూభారతి చట్టం అనేది జనవరి 2025లో వచ్చింది. దానికి సంబంధించిన రూల్స్ అనేది మనకి రీసెంట్గా ఏప్రిల్ 14న ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఏ విధంగా డిఫరెన్స్గా ఉందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి భూభారతి చట్టం ఏదైతే ఉందో దాంట్లో అందరికీ కూడా రైతులకి ఏదైతే హక్కు ఉందో హక్కు అనేది మనకి కల్పించే విధంగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి దీంట్లో ఈ చట్టంలో సెక్షన్ 4 అనుకుంటే అవన్నీ కూడా మనకి 1 year వరకు అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో ఆ మ్యుటేషన్ నెక్స్ట్ మనకి ఆ మార్టిగేజ్, ఎక్స్చేంజ్, పార్టిషన్ ఇవన్నీ ఒక సెక్షన్ అంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ మ్యుటేషన్ చేయడానికి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేదా మనకి కోర్టు, సివిల్ కోర్టు ఆర్డర్లు కానీ, రెవెన్యూ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనము సెక్షన్ 8 కింద ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీ. ఇప్పుడు ఏదైతే మనకి పట్టా పాస్బుక్లో ల్యాండ్ డీటెయిల్స్ ఉందో దానికి ఎటువంటి సర్వే మ్యాప్స్ అనేది లేవు. అదేవిధంగా మనకి ఇంతవరకు మనకి ఉన్న రెవెన్యూ రికార్డ్స్లో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే నమ్మకంగా ఈ చట్టంలో ఇచ్చింది ఏమంటే అపీల్ అండ్ రివిజన్ ప్రొవిజన్స్. ప్రీవియస్గా ఉన్న యాక్ట్లో సో మనకి రికార్డ్స్ అనేవి దీంట్లో ఒక 4 గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. మార్పులు జరిగాయో వాటిని కూడా మార్పుల రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. సో 4 ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసి ఆ రికార్డ్స్ అనేది తహసీల్దార్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. సో అవి ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పిటిషన్స్ అన్నింటినీ కూడా మనం ఆన్లైన్ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే రికార్డ్స్ ఉందో అది టెంపరీగా ఈ రికార్డ్స్ని కొనసాగిస్తారు. బట్ వన్స్ మీరు పిటిషన్స్ అవి మనము రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత ఈ రికార్డ్స్ అన్నీ కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ తరఫున కూడా అడగచ్చు. ఈ చట్టానికి కానీ రూల్స్కి సంబంధించి ఇంకేమైనా సింప్లిఫికేషన్ కానీ మీ తరఫున ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మెయిన్ ఆడగల్పహాని ఉంది సార్. 2016-17 వరకు మాన్యువల్గా క్లోజ్ అయినాయి. అందులో అనుభవదారులు, పట్టదారులు లెఫ్ట్ సైడ్లో ఉంటాడు. సపోజ్ 20 ఎకరాలు ఉంది, 10 మంది అనుభవదారులు ఉన్నారు. 10 మందిలో 8 మందికి పాస్బుక్ ఇష్యూ అయింది. ఇంకా మిగతా ఇద్దరికి ఇష్యూ కాలేదు సార్. అది మొత్తం కూడా పట్టదారు పేరు చూపెడుతుంది. అతను టెక్నికల్గా ఏం చేసిండు, ఈ మొత్తం ల్యాండ్ నాదే అని ఒక కోణం నచ్చింది సార్. మెయిన్ ఇక్కడ తప్ప జరుగుతుంది. తర్వాతనే మనకు అన్ని బుక్కులు అనేది ఇష్యూ అయినాయి సార్. మాన్యువల్లో ఎంట్రీ చేసే ఎవరైతే ఉంటారో ప్రాపర్గా 1952-53 కూడా వివరణ చేసి ఎగ్జాక్ట్గా కరెక్షన్ చేసి ఇప్పటికీ రైట్ చేయాలని సరిచేసి పాట అనుభవదారులు ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా బుక్కులు వచ్చే మాదిరిగా ప్రయత్నం చేయండి సార్. ఇది ఒకటి నా విన్నపం. పేరమ్మా, ఏం పేరు? చేస్తే ఇప్పుడు మాకు రైతులు అడ్డం తిరుగుతున్నారు. మా ఇంటి భూములు మాకు ఇల్లు స్థలాలు లేవు, కట్టుకుంటాం. అంతా పేదవాళ్ళని 6 మంది ఉన్నాం. అలా గవర్నమెంట్ భూమి మాది, గవర్నమెంట్ భూమి. సర్వే నంబర్ 922. దున్నుకుంటుందా ఇప్పుడు మొక్క మీద? మొక్క మీద ఆలు దుంతలేదు, మేము దుంతలేదు. పడ ఉంది ఉట్టిగానే అక్కడే ఉన్నది. గవర్నమెంట్ మీకు ఇచ్చిందా పట్టాలు, వాళ్ళకి ఇచ్చిందా? ఉన్నాయా పాస్ పుస్తకాలు ఇట్లా అవన్నీ పాత? ఫస్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన భూభారతి చట్టం